వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. అక్టోబర్ 22 బుధవారం దేశీయంగా బంగారు ధరలు పెరుగుతుండగా అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారు ధరలు భారీగా పడిపోయాయి. భారత మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,920కి చేరగా 22 క్యారెట్ల బంగారం ధర 1,22,100 రూపాయలు పలుకుతోంది. వెండి కూడా కిలోకి 1,65,000గా ఉంది. అయితే ప్రపంచ బంగారం మార్కెట్లో మాత్రం వృద్ధి స్థానంలో పతనం చోటు చేసుకుంది. అమెరికా మార్కెట్ ఆధారంగా చూస్తే బంగారం ధర ఒక రోజులో $221 పడిపోయి $4,378 గరిష్ట స్థాయి నుంచి $4,137కు దిగజారింది. ఇది భారతీయ కరెన్సీలో దాదాపు 21,000కి సమానం. ఈ పతనాన్ని 2020 తర్వాత తొలిసారిగా నమోదైన అత్యధిక దూకుడైన డౌన్ టర్న్గా పేర్కొంటున్నారు. బంగారం ధరలో ఈ అనూహ్య తగ్గుదల వెనుక ముఖ్య కారణంగా లాభాల స్వీకరణ, ప్రాఫిట్ బుకింగ్ ఉన్నట్లు నిపుణులు విక్రయిస్తున్నారు. చాలామంది షార్ట్ టైమ్ ఇన్వెస్టర్లు తమ లాభాల్ని రియలైజ్ చేసుకోవడానికి ఆస్తులను విక్రయించడం మొదలుపెట్టారు. దీనితో పాటు అమెరికన్ డాలర్ బలపడటం కూడా బంగారం ధర తగ్గుదలకు తోడ్పడినట్లు తెలుస్తోంది. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ 0.4%కి పెరిగింది. డాలర్ బలపడితే బంగారం సాధారణంగా మరింత ఖరీదుగా మారి డిమాండ్ తగ్గుతుంది. దీన్ని ఇన్వర్స్ రిలేషన్షిప్ అని పిలుస్తారు. అంతేకాకుండా తాజా మార్కెట్లో బంగారం భారీ ఒడిదుడుకులు లోనవుతుండడం వల్ల చాలామంది ఇన్వెస్టర్లు తాత్కాలికంగా పసిడి పెట్టుబడుల నుంచి తప్పుకుంటున్నారు. నిపుణుల అంచనా ప్రకారం రాబోయే కొన్ని వారాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. దీంతో మళ్ళీ పెట్టుబడిదారులు విశ్వాసం పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇలాంటి మరిన్ని అప్డేట్స్కి S4 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.